ఎరా గంట దొంగ ఈడేనా? నా దగ్గర దొంగ నాటకాలాడా? నా ఇంట్లో తిండి తింటూ వాణ్ణి ఇంట్లోకి రానిస్తున్నావా? వాణ్ణి సపోర్ట్ చేస్తున్నావా? వాళ్ళకే పెళ్ళవ్వాలని గంట కోరుకుంటున్నట్టున్నాడమ్మమ్మా. నేను ఆపినా వాళ్ళు ఆగేలా లేరు, చూసుకో. మంగా, మాటలు మర్యాదగా రాని. మన మర్యాద కాపాడుకోవడం కోసమే చెప్తున్నాను గంగా. మీరు లేచిపోయి పెళ్లి చేసుకోవడం కన్నా అమ్మమ్మనే మీకు పెళ్లి చేసి పరువు కాపాడుకోమని చెప్తున్నాను. నిన్ను నా మీద రుస్తావేంటమ్మమ్మా? కళ్ళ ముందు కనబడుతుందేగా అంటున్నాను. వాళ్ళ మధ్య ఏమీ లేకపోతే సిద్ధు ఇంత గుట్టుగా గోడ దూకొస్తాడా? లేదమ్మగారు, అసలు ఎందుకు వచ్చావురా? రావాల్సిన అవసరం నీకేముంది? నువ్వు ఆవేశపడుకున్నానమ్మా. రేయ్, పడకుండా ఎలా ఉంటాన్రా? వీడి వల్ల పడిన నింద కారణంగా నువ్వు గంగను పెళ్లి చేసుకోను అన్నావు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని కూడా అన్నాను. రేయ్, అది నీకు సంబంధించిన విషయం కాదు. నీ ఒపీనియన్ నీ వరకే. అందరికీ తెలిసిపోయాక అందరూ అనుకునేది అదేగా వదినా. అదే నా బాధ, అదే. రేయ్, పడిన నింద నిజమవ్వాలని కోరుకోకు. అదెప్పటికీ జరగదు. అలా అనుకుంటే గంగ పెళ్లి జన్మకి జరగదు. మంగా, ఆలోచించమ్మమ్మా. నిప్పులెందే పొగ రాదు. గంగకిష్టం లేకుండా సిద్ధు అంత ధైర్యంగా దొడ్డిదారిలో గంగ గదికి వెళ్తాడంటావా? అంత ధైర్యం చేశాడంటేనే అర్థం చేసుకో. గంగా, దాని మాటలు నమ్మకమ్మమ్మా. అసలు సిద్ధు ఇట్టా రావడానికి కారణం అదే. ఇది నన్ను అలర్ట్ చేయడానికి, ఈ ఇంటి ప్రతిష్ట బజార్కి ఇచ్చడానికి, పెళ్లి ఆగిన వీడియోలని యూట్యూబ్ లో పెట్టడానికి ప్రయత్నించిందంట. నిజం అమ్మగారు, వాడు నా ఫ్రెండ్ అవడం వల్ల నాకిదంతా చెప్పాడు. నేనిప్పుడు వచ్చింది మీ ఇంట్లో ఉన్న పెళ్లి వీడియోలు డిలీట్ చేయడానికి. మీరనుకుంటున్నట్టు కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ కథ తారుమారు అవ్వకుండా ఉండటం కోసం నా మీద కట్టు కథ ఏం అల్లుతున్నారు? ఇది కథ కాదు, నిజం. నువ్వు చెప్తే అమ్మమ్మ నమ్మేస్తుందనా? నీ మనసులో ఉన్న నిజాన్ని బయట పెట్టకుండా నన్ను ఇరికించాలని చూస్తున్నావు? నాటకాలాడుకు. ఆడుతుంది మీరు. మీ ప్రేమను దాస్తూ అమ్మమ్మతో దోబుచ్చులాడుతుంది మీరు. అడ్డంగా దొరికి తప్పించుకునే ప్రయత్నంగా నా మీద నిందలేస్తుంది మీరే. లేదమ్మమ్మా, నా సంగతి మీకు తెలుసు కదా. నీ సంగతి ఇప్పుడిప్పుడే తెలుస్తుందిలే. ఇంకా దాయడం ఎందుకు? చెప్పి పెళ్లి చేసేస్తారు. చంపేస్తాను. చేసిందంతా నువ్వు. ఒకప్పటి నా ట్రాక్ రికార్డ్ పట్టుకుని నేను చెయ్యింది ప్రూవ్ చేయాలని చూడకండి. అంతా చెయ్యాలని నేను కోరుకుంటే అమ్మమ్మ నన్ను గెంటినప్పుడే చేసేదాన్ని. నాకెవరి పరువు తీయాలని లేదు. మంచిగా ఉండాలన్న ఉద్దేశమే ఉంది. నువ్వు అనవసరంగా నా మీద నిందలేయకు. అదసలు నీకసలు మంచిదే కాదు. అమ్మమ్మ ఏమీ అనుకోదు. నీ మనసులో ఉన్నది నిరభ్యంతరంగా చెప్పేయ్. ఏంటి అది చెప్పేది? ఉన్నదే అమ్మమ్మా, చెప్తేగా నీకు అన్ని తెలిసేది. గంగకి ఛాన్స్ మళ్ళీ రాదు. చెప్పు. పళ్ళు రాలగొడతాను. ఏ తమాషాలు చెప్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఊరుకోను, జాగ్రత్త. ఊరికే తెలిసిన తర్వాత ఇంకా ఎందుకు గంగా? నీ పెళ్లి చూడ్డానికి ఊళ్ళోంచి వచ్చిన వాళ్ళు ఈ పట్టికి అన్ని ఊళ్ళకు చెప్పేసి ఉంటారు. విషయం మొత్తం పాకిపోయే ఉంటుంది. ఏంటే బెదిరిస్తున్నావా? చచ్చ జాగ్రత్త పడమని చెప్తున్నానమ్మమ్మా. ఇక గంగకి వేరే సంబంధం చూడాలన్న ఆలోచన పెట్టుకోవద్దని చెప్తున్నాను. వెతికినా చేసుకోవడానికి ఎవ్వడు రాడు. గతి సిద్ధునే. ఏంటి వాగుతున్నావు?
నాది వాగుడని నీకు అనిపించినా లోతుగా ఆలోచిస్తే వాస్తవం ఇదే అమ్మమ్మా. గంగకి జన్మకి పెళ్ళవ్వాలని నువ్వు అనుకుంటే నీ మనసుకి నచ్చకపోయినా సిద్ధోకే ఇచ్చి చెయ్యాలి. లేదంటే గంగకి జీవితాంతం ఒంటరి బతికే దిక్కు అవుతుంది. నిజమేనానమ్మా, మంగ చెప్పేది కరెక్ట్గానే అనిపిస్తుంది. పట్టింపులు పక్కన పెట్టి గంగకి సిద్ధునిచ్చి చేయండి. అప్పుడు పడిని నిందా పోతుంది, వాళ్లకే పెళ్లి చేసావులే అనుకుంటారు. హ? అంటే నిందను నిజం చేయమంటున్నావా? నా మనవరాలకి కళంకం అంటించమంటున్నావా? అలా అనలేదు నానమ్మా. అర్థం అదే అదే అదే. కాదమ్మమ్మా, మేం చెప్పేదేంటంటే వేరే దొరుకుతాడు. గంగా నా మనవరాలు. దానికి ఏ ఒక్కడో కాదు క్యూ కడతారు చూడండి. జమీందారీ సంబంధాలు వస్తాయి చూడండి. పెళ్లి చేస్తాను చూడండి. రేపే పెళ్లి కొడుకు వస్తాడు చూడండి. అమ్మా గంగా, ఈ మాటలు గాలి మాటలే, గాల్లోనే కలిసిపోతాయి. వారంలోగా నీకు పెళ్లి చేస్తాను. ఒక్క మాట నీ మీద పడకుండా. ఏయ్, నువ్విక మీదట ఈ ఇంటికి రాకూడదు. అర్థమైందా? వెళ్ళు, పో. ఏయ్, పో. చ్చ, నీకేమైంది బావా? ఏం అవ్వలేదనే నా బాధ. వీడికి అది సిద్ధం చేసుకోవడమే ఇష్టం అనుకుంటా. వీడికి ఇష్టం వండి ఉపయోగం ఏముందా ఆంటీ? అది చెప్పట్లేదుగా. పదమ్మా, ఇంకొకసారి దాని దగ్గరికి వెళ్ళి ప్రయత్నిద్దామా? తప్పుతుందా? పదండి. ఉమ్. జమీందారీ సంబంధాలు వస్తాయి చూడండి. పెళ్లి చేస్తాను చూడండి. వారంలోగా నీకు పెళ్లి చేస్తాను. ఒక్క మాట నీ మీద పడకుండా. అమ్మమ్మ ఆవేశం చూస్తుంటే ఇంకొక సంబంధం ఖాయం చేసేటట్టే ఉండరు. నన్ను మళ్ళీ ఇబ్బందుల్లో ఇరుక్కున్నట్టే కనపడుతున్నది. అసలు గంగకు నన్ను అన్యాయం చేసేటట్టే ఉన్నాను. భగవంతుడా, ఎందుకయ్యా నన్ను ఇట్ట హింసిస్తున్నావు? నా వల్ల ఈ వంశానికి కళంకం ఎందుకయ్యా అంటేలా చేస్తున్నావు? వద్దు స్వామి, ఆపే. ఏ సంబంధము కుదరకుండా ఆపే. ఏంటి గంగోత్రి, బాధపడుతున్నావా? బాధ దేనికి? ఇంకా ఎందుకమ్మా దాస్తావు? కళ్ళల్లో కనపడుతున్న బాధను లేదని ఎందుకు చెప్తావు? మమ్మల్ని ఇంకా శత్రువుల్లా చూడ గంగోత్రి. మేము నీ మిత్రులం, నీ శ్రేయోభిలాషులం. అర్థం చేసుకో. బాగా అర్థమైందిగా. అమ్మమ్మని రెచ్చగొట్టడంలోనే మీకేదో దురుద్దేశం ఉన్నదని తెలుస్తోంది కదా. రామ అలా అనుకు గంగోత్రి. మారిన మనుషుల్ని మారలేదు అంటే మనసుకి బాధ అనిపిస్తుంది. అమ్మ తోడుగా చెప్తున్నాను, నీకేదో చెడు చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నీ జీవితం నాశనం చేద్దామన్న దురాలోచన మాకు లేదు. లేదు లేదు అంటూనే ఉంది ఉంది అన్నట్టు చూపెత్తినవుగా మంగా. నీ నక్క వినయాలు నాకాడ చూపించకు, పని చేయవు. సరే, నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు. అలా అని నా మీద పంతంతో నీ ప్రేమని కాదనుకోకు. మళ్ళీ ఇదో కొత్త నాటకమా? కాదు గంగోత్రి, నీకు నేనెట్ట కనబడుతున్నానే? నువ్వేం చెప్పినా
నీ పక్కన తలంచుకుని తిరిగే నీ గంగిరెద్దులా కనపడుతున్నానా? నా కాడే తిమ్మిని బమ్మని చేసే ప్రయత్నం చేస్తున్నావు. నేనేం చేశాను? ఏమీ తెలియనట్టు ఏసాలేయకు. అమ్మమ్మ కాడేమో సిద్ధు తప్ప నాకెవ్వరూ గతి లేదన్నట్టు మాట్లాడి ఆవిడ వేరే సంబంధం చూస్తాను అనేలా ఉసిగొల్పావు. ఏడేమో ఇట్ట మాట్లాడుతున్నావా? ఓ అదా, నేనలా మాట్లాడడానికి కారణం అలా నేను మాట్లాడితే అయినా నీకు సిద్ధు మీదున్న ప్రేమని అమ్మమ్మ ముందు బయట పెడతావని. నీకోసమే అలా మాట్లాడాను. నువ్వేమో నీ మనసులో ఉన్నది చెప్పనే లేదు. చెప్పేదేముంది? సిద్ధు నాకు అక్కర్లేదని అప్పుడే నీకు చెప్పానుగా. అదేంటమ్మా, మీ అమ్మమ్మ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటానంటావేంటి? నాకు నా జీవితం కన్నా మా అమ్మమ్మ జీవితమే ముఖ్యం కాబట్టి. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ, రేపు మాపు చచ్చేదాని గురించి. ఏయ్, నోరు జారకు. ఆవిడ ఉంటుంది, నిండు నూరేళ్లు ఉంటుంది. జాగ్రత్త. సరే, అలా అని నీ ఇష్టాన్ని చంపుకుంటావా? చంపుకుంటాను. అమ్మమ్మ ఇట్టమే నా ఇట్టం. మీలా నేను స్వార్థపరాల్ని కాను. నా స్వార్థం కోసం ఏమీ చెయ్యను. అమ్మమ్మ కోరిక ప్రకారమే నడుచుకుంటాను. ఎవరు అవునన్నా కాదన్నా అమ్మమ్మ ఇట్ట ప్రకారమే నా పెళ్లి జరుగుతాది, జరిగి తీరుతాది. ఇంకోసారి ఆలోచించమ్మా. ప్రేమ పోతే తిరిగి రాదు. బయటపడమ్మా. నేను మంగా నీకు అండగా ఉంటాం. ఏమైనా అంటే బాధపడతారని ఆగుతా ఉండాను. ఎలాండి? సరే, ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు? నీ తలరా తల రాసిపెట్టుంటే మేమేం చేస్తాం? అనుభవించు. పదన్నంటి వెళ్దాం. అమ్మ గంగా, తొందరగా రెడీ అవ్వమ్మా. దేనికమ్మమ్మా? నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు తల్లి. ఏంటమ్మా అలా అయిపోయావు? ఏం లేదమ్మమ్మా. బాధగా ఉందా? ఈ సంబంధము తప్పిపోతుందని భయంగా ఉందా? అసలు నువ్వు చూసిన సంబంధాలే చేసుకోకూడదు అనుకుంటున్నట్టుందమ్మమ్మా. నువ్వు నోర్మై. నా నోరు నొక్కుతున్నావు గాని నీ మనసులో ఉన్నది మాత్రం చెప్పట్లేదు చూడు. దాని మనసులో ఏం లేదే. నీ మనసులో ఉన్న కుళ్ళునే బయట పెట్టకు. ఆ? అదేంటి వదినా అలా అంటావు? మంగ ఏం చేసినా మీ మేలు కోరే చేస్తుంది. ఆ నేను మేలుకునే ఉన్నానమ్మా. అది చేసిన మేలులన్నీ మరచిపోలేనంతగా పెట్టుకునే ఉన్నాను. ఎందుకమ్మ గారు తీసేయచ్చు కదా, భారం తగ్గుతుంది కదా. మరే మర్చిపోమ్మమ్మా. మారని మంగళ కాకుండా మారిన మంగళ నన్ను చూడు. చూసి నువ్వు చేసే మారిన హోమంలో సిక్కుకోమంటావా? సమస్య లేదు. సమస్యలు వస్తాయేమమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎక్కడ లేని సంబంధాలను పిలిచి తలదించుకోకు. నన్ను తలదించుకునేలా చేసింది గంగ కాదే, నువ్వు. నా మనవడితో నా మనవరాలు పెళ్లి ఆగింది నీ వల్లే. మీకు అన్ని గుర్తుంటే అమ్మగారు, ఎటు తిప్పినా అటే వచ్చి ఆగుతారు. ఆగేలా చేసింది ఇదే కదరా. పరువు తీసింది ఈ పాపేగా. ఆ పాపం కడిగేసుకోవడానికే మరో పాపం జరగకూడదని చెప్తున్నాను. నిన్న అన్ని చెప్పి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఓ, సంబంధం దొరకదని వాగావా? దొరికిందనేసరికి వణుకు పుడుతోందా? నాకెందుకమ్మమ్మా? ఎందుకు అనుకునేదానివి ఓ మూల ఉండకుండా మా మధ్యకెందుకు వస్తున్నావు? చెప్పా కదా గంగా, కుళ్ళు. నీ జీవితం జమీందారుతోనే ముడిపడుతోందన్న కుళ్ళు. అదేం లేదు. మరి లేనప్పుడు పో. సరే, మీ అమ్మమ్మ గారు తెచ్చి ఆ సంబంధమే చేసుకుని జీవితాంతం ఏడు. నాకే ఏమంగా ఏడ్చే కర్మ మా గంగమ్మకేం పట్టదులే. 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వాళ్ళది.
నా మనవరాలు మహారాణిలా ఉంటుంది. దాని మీద పడి నువ్వు ఏడవకు. మళ్ళీ పెళ్ళాపాలని ప్రయత్నించకు. ఈసారి ఆగదు. జరిపించండి అమ్మమ్మా, జరిగితే మంచిదేగా. జరుగుతుందిలే గాని వెళ్ళి వచ్చే వాళ్ళకి దగ్గరుండి పలహారాలు పంపించు పో. అలాగే అమ్మమ్మా. పో. పదండి ఆంటీ, పంపిద్దాం. హ్మ్. వెళ్ళిపోండి అంతే వెళ్ళిపోండి. వచ్చిందంటే టన్నుల కొద్ది నెగిటివ్ ఎనర్జీతోనే ఎప్పుడూ వస్తుంది. ఛీ! అమ్మమ్మా, ఇట్టా అంటున్నానని వేరేలా అనుకోవద్దు. చచ్చ చెప్పమ్మా, ఏంటి? అదేదో అందని మీరింత తొందరగా సంబంధం చూసినట్టున్నారు. దాని మాటలతో మనకి పనేంటమ్మమ్మా? అవునమ్మగారు, కాస్త ఆలస్యమైన వంక పెట్టలేని సంబంధం చూద్దాం అమ్మగారు. నాకు తెలీదారా? మంగ మీద పంతంతో నేనేం వాళ్ళని పిలవలేదు. మంచి సంబంధం అని తెలుసుకునే పిలిచాను. నా మనవరాలి విషయంలో నేనెప్పటికీ పొరపాటు చేయను. చేస్తానని నువ్వు అనుకుంటున్నావమ్మా? లేదు లేదమ్మమ్మా. ఈ అమ్మమ్మ మీద నమ్మకం ఉందిగా? ఉందమ్మమ్మా. తొందరగా రెడీ అవ్వమ్మా. సరే రారా. ఏమ్మా, నీ ఇష్టమేంటో వాళ్ళకి చెప్పొచ్చు కదా. చెప్పలేను మామ. అమ్మమ్మ మాటను మీరను. ఈ విషయం సిద్ధిగడికి చెప్దాం. సరే సరే అమ్మా, నువ్వు తయారవు. నేను ఒక ఏడుదమ్మా. సిద్ధు, క్షమించు. ఎందుకు? ఎందుకంటావేంట్రా? బాధ ఉంటుంది కదా. దేనికి బాబాయ్? జగదీశ్వరమ్మ గంగకి పెళ్లి సంబంధం చూసిందిరా. వాళ్ళు వచ్చేస్తారంటరా. ఆవిడకు వేరే పనే లేదా? నా గంగోత్రికి పెళ్లి చేయడమే పనిగా పెట్టుకున్నారా? సొత్తుంటే అలాగే ఉందిరా అబ్బాయి. గంగోత్రి ఏం చేస్తుంది? గదిలో బాధపడుతుందిరా. పడుతుంది. మా విషయం మాత్రం ఆవిడకి చెప్పదు. నేను చెప్తున్నాను కదరా, పెళ్లి సంబంధం చేకొట్టేసి ఒక్కసారి గంగతో మాట్లాడరా. మాట్లాడతా, చెడగొడతా. వచ్చి వచ్చి నేనేం చేయలేను సిద్ధు. ఈ జన్మకు మన బంధం ఇంతే. సిద్ధు, ఏం మాట్లాడాలి? మాట్లాడలేను. కట్ చేస్తుందంటే వదలవే. ఎందుకురా నా జీవితంలోకి వచ్చావు? నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు.